నా ఏం పేరు మీ పేరు? నా పేరు గణేష్. ఎటు పోతాండు? నేను మార్కెట్కి వెళ్తున్నా. మార్కెట్కి వెళ్తా. ఏం పని చేస్తుంటాడా? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే. సో జగిత్యాలలో సంజయ్ కుమార్కి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారని ఇక్కడ? సంజయ్ కుమార్ ఇది సెకండ్ టైం. సెకండ్ టైం. ఓకే. ఏం చేయగలిగిండన్నా? అంటే ఇప్పుడు ఈ మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏమైనా సహకరించి ఏమైనా చేయగలిగిండా? ప్రస్తుతానికైతే పాపం నీళ్ళే ఉంది. పెద్దగా కనిపించే పనులు అయితే ఏం లేవు. ఎందుకంటే అక్కడ నుంచి కూడా అధిష్టానం నుంచి కూడా అతనికి పెద్ద సపోర్ట్ ఏం లేదు కదా. రేవంత్ పాలన ఎట్లుంది? రేవంత్ ఇది ఎక్కడ ఇంకా రీసెంట్గానే స్టార్ట్ అయింది కదా, ఇంకొంత టైం చూడాలి అతను ఏంటి మరి ఎంతవరకు తను ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంటుంది. 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, 100 రోజుల తర్వాత అమలు చేస్తా అని చెప్పిండు. సో ఇప్పటివరకు ఎన్ని అమలు అవుతా ఉన్నాయన్నా? ప్రస్తుతానికి 2-3 అవుతున్నాయి అనుకుంటా. కానీ చూడాలి, అది ఎలక్షన్ టైంలో కాబట్టి ఏదో హడావిడిగా నడుస్తుంది. దీని ఎంతవరకు అతను కంటిన్యూ చేయగలుగుతాడు అన్నది చూడాల్సిన ముచ్చట్న. ఎందుకంటే అతనే చెప్పిండు కదా బడ్జెట్ లేదు మన దగ్గర అని చెప్పేసి. సో ఇవన్నీ కంటిన్యూ చేయడానికి మరి బడ్జెట్ ఎక్కడ నుండి తీసుకొస్తాడు, ఎట్లా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నది చూడాలి. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు? బీజేపీ నుంచే ఉంటుంది. అరవింద్, ధర్మపురి అరవింద్ కదా. ఆల్రెడీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు 2019లో. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేయగలిగినా? దాదాపు అతను చేయగలిగిండు అంటే దేశం కోసం చేసేంత చేస్తారు వాళ్ళు. ఇంప్లిమెంటేషన్ అనేది మనకు దేశం మీద కనిపిస్తుంది. ప్రజెంట్గా ఏ ఒక్కరికో, ఏ కమ్యూనిటీకో, ఏ పర్సన్కో అన్నట్టు ఇక్కడ లాభాలు ఉండవు. మిగతా పార్టీ లాగా స్టేట్ పార్టీలు అంటే ఏంది, నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి ఏవో పెట్టవచ్చు. కానీ ఏది చేసినా కూడా ఈ సెంట్రల్కి సంబంధించిన దాదాపు 140 కోట్ల మంది జనానికి సంబంధించిన మట్టుకే ఉంటుంది. ప్రత్యేకించి ఏ ఒక్కరికో లాభం అన్నట్టు ఉండదు, టోటల్ సొసైటీకి బాగుంటుంది. ఎవరి కోసం? మోదీ కోసం అరవింద్ కోట, లేకపోతే అరవింద్ కోసం ఓట? అరవింద్ కూడా అతని పర్సనల్ కూడా బాగానే ఉంది. అంటే అతనికి గురించి తెలిసిన వాళ్ళకి పర్సనల్ కూడా అతను పార్టీ కానీ కాకుండా కూడా పర్సనల్ కూడా సేవ చేస్తుండు. అదేది మన హార్ట్ ఆపరేషన్స్ అని పిల్లలకు కానీ ఇంకేదో ఫౌండేషన్స్ అవి మా చేస్తుండు. ఓకే. వీళ్ళ పరిస్థితి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ పరిస్థితి? జీవన్ రెడ్డి గారు అంటే దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేగా 5-6 టైమ్స్ ఉన్నారు. సో జగిత్యాలకు చెప్పుకోదగ్గ నాకు తెలిసినంత ఇంతవరకు జగిత్యాల డిస్టిక్కి పట్టుమని ఒక 100 మంది పనిచేసే ఇండస్ట్రీ లేదు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా వారికి సొంతంగా ఏదో ఒకటి వెతుకొని చేసేది తప్ప ఇండస్ట్రీ పరంగా కానీ ఇంకా డెవలప్మెంట్ అంటూ ఏం లేదు అతను. ఓకే. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందన్నా? బీఆర్ఎస్ అతను ఇంకా గోవర్ధన్ గురించి అంటే పెద్ద మాకు తెలిసిందే లేదు. సో వస్తురా ప్రచారానికి 3 తిరిగిపోతురా? నిన్న మటుకు బీజేపీ దేవో జరిగినాయి. ఇక అతను కాన్స్టిట్యూన్సీ మన ఎమ్మెల్యే కాబట్టి జీవన్ రెడ్డిది. సో అతనిది ఇక్కడ ఎంత కొంత ప్రచారం ఉంటుంది. టీఆర్ఎస్ పెద్దగా స్టార్ట్ ఏం కాలేదు ఇంకా. కొంత ఈ జగిత్యాల ఆయన ఓన్ టౌన్ కాబట్టి కొంత బాగానే ఉంటుంది కాంగ్రెస్ కూడా ఇక్కడ. చూడాలి కానీ కాకపోతే మోడీ గ్రాఫ్ అంటే ఒకటి ఉంది. సో కొంతవరకు మనకు దేశం వరకు ఆలోచిస్తే మోడీ గ్రాఫు అండ్ ధర్మపురి పర్సనాలిటీ అది కూడా కొంతవరకు ఇమేజ్ అది కూడా చాలా వరకు కూడా అవకాశాలు బీజేపీకే ఉంటాయి. మరి మొన్న ఎందుకు గెలిపించుకోలేకపోయారు మరి బీజేపీ అభ్యర్థిని? బీజేపీది మొన్న గెలవకపోవడం కారణము అంటే అక్కడ టఫ్ నడిచింది ఆల్రెడీ. సో జగిత్యాల చెప్పదగ్గ ఎంతమందికి బీజేపీ క్యాడర్ కావచ్చు కానీ అంత పెద్దగా లేదు. అయినప్పటికీ కూడా దాదాపు 40,000 ఎబో వచ్చినాయి అంటే చాలా వరకు వాళ్ళు కష్టపడ్డారు. ఎంత కొంత జనానికి ఉంది కానీ ఇంతకు తక్కువ ఉంటుండే ఓటింగ్ శాతం. చాలా పెంచుకున్నారు, అసలు ఊహించలేరు వాళ్ళకి అంతగానం వస్తారని చెప్పేసి ఎవరు కూడా. సో ఆ రకంగా వాళ్ళు ఒక రకంగా అంత పెద్ద సీనియర్ లీడర్లకు ఒకటి అధికారం పార్టీ, ఒకటి ఆపోజిట్ జీవన్ రెడ్డి, వీరిద్దరు కూడా తను కొత్త క్యారెట్ అయినప్పటికీ కూడా దాదాపు చాలా వరకు ఓటింగ్ శాతం పెంచుకుంది అని చెప్పొచ్చు. ఓకే. సో ఈసారి ఇంకెక్కువనే వస్తుందా? డబ్బులు వస్తుంది ఇక్కడ నుంచి బీజేపీకి మెజార్టీ రావచ్చు. బీజేపీది ఉంటుంది, దాదాపు బీజేపీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే.